ఇంకో 4 నెలలు తిను, 9 నెలలు నిండుతాయి. నీ పెన్నాంగ్ బదులు నువ్వే డెలివరీ కావచ్చు. మా కాక ఉన్నట్రా, మా కాక పెళ్లి చేయాలి. నీకు తెలిసిన పిల్లలు ఉన్నారా? నాకు తెలిసిన పిల్ల ఉంది, కానీ పిల్లగాడు ఎర్రగ బుర్రగా ఉండాలంటారు. మా తమ్ముడు వస్తున్నాని ఫోన్ చేసిండు. వచ్చేటప్పుడు కిలో చికెన్ తీసుకురా. నీ బామ్మర్ది కోసం గిజ్జేవా? ఏమైందిరా? మా బామ్మర్ది వస్తున్నట్రా. అద్దు నా కోళ్ళకు పాయి ఖర్చు కావాలి. ఉన్నాడు మనిషి. తిరుగు ఏమైందిరా? ఏమైంది చెప్పురి అన్నా. ఎలకల మంది ఆయన నువ్వు ఆల్రెడీ ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నా. అంబులెన్స్ కి ఫోన్ చేయండి జల్దీ. ఓడినా ఎలకల మంది నాకేమారా? మరి నోట్లకి నురుగు ఎందుకు వస్తుంది? అటు సైడ్ పళ్ళు దమ్ముకుంటున్నా, తలుపులు కొడుతున్నా, బ్రష్ ఆడ పెట్టినా, ఇటు వచ్చినా అంతే. అడుగు సర్పంచ్ సాబ్, ఒకసారి గట్టి అడుగు. ఏం అడగలరా? మా అన్న చింతకించలు ఎంత గట్టిగా చూడు. అన్నా లేవన్నాను. ఏమైంది తమ్మి? అందరు గిట్ల వచ్చారు, గొల్లెం పెట్టే తలుపులు కొడుతురు. ఏమైంది తమ్మి? చెప్పు తమ్మి చెప్పు. పొద్దుగల షాప్ అతను నా దగ్గరికి ఆగమాగం ఉరికొచ్చిండు. సీసీ రోడ్లు మంచి లేవు, ఏపీఆర్ ఎమ్మెల్యే గారితో మాట్లాడిన ఆల్రెడీ. తర్వాత మరుగుదొడ్లు 6వ నంబర్ వార్డు ఉంది కదా, అక్కడ చేయాలి. అది చూసుకో. అది ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడినా, వాళ్ళు వస్తా అని చెప్పారు. నువ్వు అక్కడ దగ్గరుండి చూసుకో, సరేనా? లేబర్లు కూడా మాట్లాడాలి. నేను ఎమ్మెల్యే గారిని కలిసేది సర్పంచ్ సాబ్ పోయేసి వస్తా. ఆయన వచ్చిండు, ఆయన వచ్చేటట్టు ఉన్నాడు. అయినానంటే ఓళ్ళు ఆయనకు పేరు లేదా? ఆయన పేరు అబ్బా ఏదో ఉండే అన్న, గుర్తొస్తలేదు. అరే మనిషి అన్న తర్వాత ఏదో పేరు ఉంటది. అసలు ఏమని చెప్పు. అదే చెప్పురా. మీ చిన్నప్పటి దోస్తు నువ్వు అన్నానంటావు. ఆయన పేరు సాంబా. ఆయన వచ్చేటట్టు ఉన్నాడు. ఎందుకురా? ఏమైంది ఇంతకు? అసలు అంత కష్టం ఏమొచ్చింది? ఏమైంది తమ్ముడు? పొద్దుగాల ఏమైందంటే ఫోన్ మాట్లాడకుండా దుకాణంలోకి వచ్చిండు. ఉండా ఇక నేను పోతున్నా, పెట్టేది. కిరోసిన్ ఉందా? కిరోసిన్కి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది? కిరోసిన్ లేదు. ఎట్లా మరి? తాడుందా? తాడు లేదు. తాడు కూడా లేదా? ఎట్లా మరి? అయినా నీకు ఇప్పుడు తాడుతోనేం పని? నీకు చెప్పిన అర్థం కదా, అవన్నీ నీకెందుకు? ఎలకల మంద అయినా ఉందా? ఎలకల మంద ఉంది, ఇస్తా. జల్దీ వీడు ఫస్ట్ వచ్చి కిరోసిన్ అడిగిండు, అది లేదంటే తాడు అడిగిండు, అది లేదంటే ఎలకల మంద అడిగిండు. ఇచ్చిన వీడు ఏదో వేసుకుని వాళ్ళు వచ్చేటట్టే ఉన్నాడు. వీని ఎలాగైనా ఆపాలి. వీని ఆపకపోతే వీని చావు నా పైనకి వచ్చినట్టు అవుతుంది. వామ్మో ఎట్లా? ఆయనకు పెళ్ళి అయితే అన్న బాధలో ఉన్నట్టున్నాడు. నేను ఇంకా చచ్చిపోతా అని ఏది దొరకకపోతే నా దగ్గరకు వచ్చి ఎలకల మందు తీసుకొని పోయిండు. అది తాగి చచ్చేటట్టున్నాడు. మనం జల్దీన పోయి ఆపుదాం. నడు.
పెళ్ళి అయితే లేని బాధతున్న వాళ్ళని చేస్తారా అన్న? నీకు ఈ తమ్ముడు లేడా? అడిగా అట్లాడు నేనేం చెప్తారా నేనేం చెప్తా అప్పుడు అవన్నీ ఎందుకు అడిగినావు అన్న పొలం కాడ లవ్ చెప్తుంది కాలు పెడతాను కిరోసిన్ అడిగిన బర్రె తాడు ఖరాబ్ అయిందని తాడు అడిగిన ఎలుకలు పందికొక్కులు పంట అంతా నాశనం చేస్తుంది ఆవిడ చంపేతందుకు ఎలుకల మంది అడిగిన పొద్దుగల షాప్లకు రాకముందు నా ఫ్రెండ్ దగ్గరికి ఫోన్ వచ్చింది. హలో చెప్పరా లచ్చిగా. అరే నాకు కొన్ని డబ్బులు కావాలరా, మొన్నటి ఇప్పటి రెండు కలిపి వారం రోజులు ఇస్తా, ఒక గంటల మీ ఇంటికి వస్తా ఉండు. నేను ఉండా వెళ్ళిపోతాం, బయటకు వెళ్తున్నా. ఫస్ట్ తీసుకున్న పైసలు అయితే ఇవ్వు, తర్వాత ఇవి అడుగురా. అయినా నా దగ్గర అడిగిరా పైసలు అందరిని వదిలేసిన అన్న అడుగుతాయేమరా. వస్తున్నా, ఒక అర్ధ గంటల మీ ఇంటికి ఉంటా ఉండా ఇక నేను పోతున్నా పెట్టేయి. ఏంద్రాబాయ్ నువ్వు సగం సగం విని ఇట్లా చేస్తావేంద్రాను? ఈ సేటు సగం వినక ఏదేదో ఊహించుకొని మనం అందరు నాగం పట్టించుండు. అవును సర్పంచ్ కరెక్టే, అందరూ నాగం పట్టించండు. చలో నేను వెళ్ళొస్తా మరి. ఏమైందే కాక, పెళ్లి అయితే లేదని ఎలుకల మందు తాగుతావా? ఎప్పుడు వచ్చినావరా నీకు చెప్పిర్రా? నేను ఇంతకు ముందే వచ్చిన ఊర్లకు రాగానే అందరు మీ కాక ఎలుకల మందు తాగారు అంటారు. ఏమైందో అని చెప్పి ఎగవాడు కూడా వచ్చిన నీకోసం. ఆ సేటు ఆగం పట్టించిండు. మీ కాక ఒకటి చెప్తే ఆయన ఒకటి అనుకున్నాడు. ఊరంతా చచ్చిపోతుండా నాగం పట్టించిండు. అవునే అన్న, ఈ పిల్లాడు బిడ్డ సంతోష్గా లేడా? అలా బొమ్మడిది ఈయన వీళ్ళ అక్కనే ఆయనకి ఇచ్చిర్రు. ఆయనకు పెళ్ళయిందా? వీడికి కూడా పెళ్ళయింది. నాకే ఎప్పుడైతుందో ఏమో. అవునే అన్న, సంతోష్కి కాకవైతే ఈయనకెళ్ళ కాకవైతావు? మా డాడీ సైడ్ నుంచి ఏమో కాక అవుతాడు, మా బావ సైడ్ నుంచి మామ అవుతాడు. మొదటిదే లెక్కనే కాకాను అలవాటు. సరే అన్న, పేస్తా పని. సరే మీ బావ సంతోష్ గారు ఎటు? నీకో పిల్ల దొరికి తొందరగా పెళ్లి కావాలని మా అక్క బావ ఇద్దరు అయోధ్యకు పోయారు. ఇప్పుడే ట్రైన్ ఎక్కించి వచ్చిన. నువ్వు మా దోస్తులు కలిసి కాకకు పెళ్లి సంబంధం చూడరని చెప్పి పోయిండు. కాక నీ పెళ్లి చేసే బాధ్యత మాది. ఏం చేస్తారు ఏమో, చెయ్యుండ్రా ఏదో తొందరగా చేయుండ్రా. హలో హలో నీరజ్ ఏడునవరా? ఈయన్నే ఉన్నానే కాక వాళ్ళ ఇంటికాడ. ఇది మీ బావ అయోధ్యకు పోతున్నట్ట కదరా, నాకు ఫోన్ చేసి చెప్పి నిజమేనా? అవునే పోయిండు అని చెప్పిండా మరి నీకు? చెప్పిండు అన్నీ చెప్పిండు. బాయ్ కాడ సునీత, లవ్ లెటర్లు జరిగినాయని చెప్పిండు. అన్ని చెప్పిండా? సరే గాని ఆ రోజు కోపంతో ఇంటికి వచ్చిండ్రా, నేనేమన్నా అన్నాడా? ఏం మాకుండగా తిడతాడా అవి నన్ను. సరే గాని ఈడ ఒక గురూజీ ఉన్నాడంటరా, మీ కాకకు పిల్ల ఏడికెళ్ళి వస్తుంది అనేది చూసి చెప్తాడంట. పోయేద్దాం ఒకసారి మరి. ఏక గురూజీ చూపించుడు ఏంది? మూఢనమ్మకాలు కాకపోతే ఎటు సైడ్ నుంచి పిల్ల వచ్చేది వాళ్ళు ఎట్లా చెప్తారు? అన్ని కొట్టి పారేద్దురా, అట్లా నమ్మాలి, కొన్ని నమ్మాలి. ఏడా చూస్తారు మరి? ఈయనే మన పక్కులోనే చూస్తారంట. ఒకసారి పోయేద్దామా మరి? సరే మరి పోయాం, వస్తున్నాం. గురూజీ ధ్యానంలో ఉన్నాడు, డిస్టర్బ్ చేయకుండా ఆడెళ్ళి కూర్చోండ్రి.
ఉన్నట్టున్నాడుగా. లేదు ఇక్కడ చూడు, చుట్టూ ఊర బియ్యం పోసిండు, గవ్వలు ఉన్నాయాడ, అగరబత్తులు కూడా కొట్టించాడు, ధ్యానంలో ఉన్నట్టున్నాడు. ఎవరు స్వామి మీరంతా? ఎప్పుడొచ్చారు? ఫుల్ నిద్ర పట్టింది, దోమలు బాగున్నాయని చెప్పి అగరబత్తులు పెట్టినా. లేపద్దా రాగానే? చెప్పండి స్వామి, ఏం పని మీద వచ్చారు? ఏం లేదు స్వామి, మా కాకకి పెళ్లి చేయాలా. ఇప్పటికీ మస్తు సంబంధాలు చూసినాం, ఒక్క పిల్ల కూడా సెట్ అయితలేదు. అసలు పిల్ల యాడికెళ్ళి వస్తుంది? పిల్ల మంచిగానే ఉంటదా? అసలు పెళ్లి కానికి ఏమైనా యాగం గిట్ల ఏమైనా ఏమంటావా? చెప్పు నువ్వే. యాగం చేసుడు కాదు, ఫస్ట్ పెళ్ళయ్యే యోగం ఉందో లేదో చూడు. మనం చూడు సార్ మా కాకకు మీరే. చూద్దాం చూద్దాం, ఏముంది. ఇదైతే ఓన్ ఏడికి స్వామి, మా ఉక్కులగా చేతి చూపెట్టు, మట్ట మట్ట చూపించు. 2 రింగులు ఉన్నట్టున్నాయి. అది మెడ చూపెట్టు. ఇట్లా అనుకోవచ్చు, బంగారం చైన్యం లేనట్టున్నా. పర్సు చూపెట్టు. పర్సెందుకు ఏ ఉత్తగానే మీరు అలర్ట్ గా ఉన్నారా లేరా అని చెప్పి చెక్ చేస్తున్నా. నేనెందుకే ఇక నువ్వే వేసుకో గవ్వలు. ఎందుకు పలుకున్నావు అది? చూసిండ్రా, ఇలా గవ్వాలకెళ్ళి కూడా నూనె వస్తుంది. ఈయనకు పెళ్ళవుడు కష్టమే, మరి కష్టమే అనిపిస్తుంది ఈయనకైతే పెళ్ళవుడు. అది గవ్వల నుంచి వచ్చిన నూనె కాదు, నీ నెత్తి నుంచి వచ్చిన నూనె. నువ్వు ఇంతకుముందు నెత్తికి చేయబెట్టినప్పుడు నీ చెయ్యి కంటింది, అదే ఇప్పుడు ఆ గవ్వ కంటింది. అవునా? రోంబరా రోంబరా. పిల్ల ఉంది, పిల్ల దొరికినట్టే. మీ ఇంట్లోకి వస్తుంది, మీ ఇంట్లో అడుగు పెడుతుంది. వస్తుందా? ఇలా వస్తుందా? ఎప్పుడు వస్తుంది? వస్తుంది కానీ ఇది పోను. ఇన్ని రోజులు అంగరగ్రహం మీద ఉన్నాడే, నేను ఆగుతలేదా నీకు? నీకు పెళ్లి కావాలంటే వారం రోజుల పాటు వెజ్ నాన్ వెజ్ తప్ప ఏమన్నా వెజ్ నాన్ వెజ్ మాత్రం తిను, సరేనా? ఈయనకి పెళ్లి కావాలంటే ఊరవతల ఒక పూజ చేయాల్సి ఉంటది. లేకపోతే ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు ఈయన పెళ్లి మీ సాగుకు వస్తుంది. దీనికి కొంచెం ఖర్చు అవుతుంది. మరి అనుకున్నా డిస్కౌంట్ ఏదో కిరికిరి ఉంటుందని అనుకున్నా. ఇప్పుడు అసలు అమ్మంటావు ఈడ. నాకు 100 రూపాయలే చాలు ఫీజు. పూజ సామాన్ మాత్రం మీరు తెచ్చుకోండి. సామాను ఏడ దొరుకుతుంది మరి? ఏ షాప్ లో దొరుకుతుంది? మీరు కామారెడ్డికి పోగానే దేవి వైన్స్ వస్తుంది, చక్కా పోతే ఎస్ఆర్ వైన్స్ వస్తుంది, దాని పక్కకే
స్టఫ్ దొరుకుతుంది. తక్కువగా ఇస్తాడు కానీ అంత మంచిగా ఉండదు. దాని ముంగట గల్లీలే సామాన్ దొరుకుతుంది. సరే సామాన్ మేము తెస్తాం మరి. అర్థమైందా? ఏమర్థమైంది? అన్ని అర్థమైంది నాకు. గట్టిగా తాగేటట్టున్నావు కదా. ఏదో గింత లైట్ గా, అప్పుడప్పుడు గింత లైట్ గా. అబ్బా నేనేమైనా రోజు తాగుతా అనుకుంటున్నా? ఏదో కొంచెం అప్పుడప్పుడు. మీ కాక ఎంత హుషారు ఉన్నాడు చూసినావా? నాతోనే చెప్పిద్దామని చూస్తున్నాడు. అబ్బా హుషార్. మీరు తెచ్చుకుంటే 20,000 అవుతాయి. నేను తెస్తే నాకు తెలిసిన షాప్ కాబట్టి 10,000కే ఇస్తాను. నేను తీసుకొస్తాను. నాకు 10,000 ఇయ్యుర్రి, నేను తీసుకొస్తాను. అన్ని కథలు చెప్పిండు, లాస్ట్ ఖర్చు అవుతుంది అన్నాడు. ఆకలి అవుతుంది, ఏడన్నా హోటల్ ఉంటే చూడు. హలో, అప్పటి నుంచి చేస్తున్నా, ఏమైంది? ఫోన్ ఎత్తుతలేవు. ఏం లేదే, బండి మీద ఉండే. ఏమైంది చెప్పు, ఎందుకు చేసినావు? చెయ్యద్దా? ఏడున్నావు అని చేసిన. ఏడనో ఒక దగ్గర ఉంటాయి కదనే, చెప్పు. ఏడున్న ఒక దగ్గర కాదు, కరెక్ట్ చెప్పు. ఏడున్నావు? ఇక్కడనే ఉన్నా, కామెడీ పక్కకున్నా. ఒకసారి వీడియో కాల్ అంది. వీడియో కాల్ ఎందుకే? సరే ఆగు, చేస్తున్నావు. నిన్న చూడండి, మనసున పట్టట్లేదు. ఇగో చూస్తున్నావా, ఇక్కడనే ఉన్నాయో. సరే, ఎంత టెన్షన్ పడుతుంది? టెన్షన్ ఎందుకే? ఒక గంట సేపు కనిపించకపోతే ఏటో వారిపినట్టు చేస్తున్నావు నువ్వు. మన పక్కింటి అంటే పొద్దుగాల నుంచి కనబడతలేదంట, వాళ్ళతోట లేచిపోయిందంట. ఎందుకన్నా మంచిదని నువ్వు ఉన్నావా లేవా అని ఫోన్ చేసిన. నీ అమ్మ, ఆ లోల్లో లేచిపోతే నీకు నా మీద అనుమానం ఏందే? నాకు అదే పని, ఆళ్ళ నీళ్ళని లేపుకోవడానికి. మా ఊర్లో కూడా మనకి ఇట్లా చదువుకునే పోరాగానే లేచిపోయారు. లేచిపోయినాక 2 రోజుల తర్వాత పెళ్లి చేసుకురు. ఓడు ఎప్పుడు లేచిపోతుర్రో, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో ఓలాగా అర్థమైతలేదు. నువ్వన్నా చదువుకునే రోజులల్లో ఎవరినో కొల్లని చూసి లేచిపోయి పెళ్లి చేసుకుంటే అయిపోతుండే కదా. మాకు ఇప్పుడు ఈ బాధ తప్పేది. అప్పట్లో నాకు ఒక షోకి ఉండే, ప్రేమించి హీరోయిన్ లాగా బైక్ పైన రాసుకొని పూసుకోవాలని తిరగాలని షోకి ఉండే. ఎందుకే అన్ని శాతగాని మాటలు మాట్లాడతావు? నీకు అసలు బండి నడిపించడే రాదు, ఇంకా హీరోయిన్ లెక్క రాసుకొని పూసుకొని బండి మీద తిరుగుతాడంట. బండి నేర్చుకో ఫస్ట్. చింత తెచ్చిన పులుపు తావాలే కాకకి. చేయవలసిన టైంలో ఏ లేడు కానీ ఇప్పుడు రాస్తాడట లవ్ లెటర్లు. అది పెళ్ళైన ఆమెకి. పెళ్ళంటేనే బర్రెకు మెడలో దుడ్డు కట్టినట్టు కట్టుడు, ఎటు పోయినా కంట్రోల్ ఉంటాడని. అందుకే మన నీరజ్ గడాల కాకకి పెళ్లి చేయాలని చూస్తుండు. లేకపోతే ఊరి మీద వదిలేసిన పోతోలే తయారవుతాడు. చక్క పిల్లని చూసి పెళ్లి చేసుకొని శేష జీవితం గడపక ఎందుకే కథలు పడు. బా, ఈ తిరుగుడు ఏమన్నా కానీ నాకు ఫుల్ ఆకలేస్తుంది. మనం ఎప్పుడు మన కాకలేడా దావతిస్తాడు ఈరోజు. వాళ్ళ పైసలు ఏడున్నాయి, జయపుతున్నాడు అట్టే పోతున్నాయి. ఏమో కాక పైసలు ఖర్చే పెట్టాడు. ఆయన విలువ నేను ఇస్తా పైసలు, ఏమున్నాయి అడుగు. అన్న ఇక్కడ రా అన్న. హోటల్లో తిననీకి నాన్ వెజ్ ఐటమ్స్ ఏమున్నాయన్నా? నాన్ వెజ్ ఐటమ్స్ ఏం లేవన్నా, ఎందుకంటే బయట ఏదో స్ట్రైక్ నడుస్తుందంట. తెద్దామంటే చికెన్ షాపులు మటన్ షాపులు అన్ని బంద్ ఉన్నాయి. చా, ఇవాళ నాన్ వెజ్ తిందామంటేనేమో నాకు ఒక్కపోద్దు,
ఈ ఒక్క పొద్దున కావాలని ఇంకెక్కువ ఆకలి అవుతుంది. సర్లే ఏం చేద్దాం, రేపు సండే కదా. రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయింది. నెల రోజుల దాకా చికెన్ మటన్ తినదు. తినాలనుకుంటే ఈ రోజే తినాలి. అబ్బా కరెక్ట్ బాయిలో మునిగే టైంకే మీదకెళ్ళి బండి ఎత్తేస్తాడు. చూస్తే డాక్టరే కానీ చికెన్ మటన్ దొరికితే గట్టిగా దంచుకొట్టేట్లాడు. నిజంగానే శ్రావణ మాసంలో తింటే మంచిది కాదంటారు. చీ ఆ స్ట్రైక్ ఏదో ఇవ్వాలే అన్న, రేపని చేస్తే అయిపోతుండే కదా. నా ఒక్క పొద్దు ఏముందిలే, నాన్ వెజ్ దొరికితే కొద్దిగా ఒక్క పొద్దున్న అటు ఇటు జరుపుకోవచ్చు. ఆకలి బాగా అవుతుంది. నడుడు పోదాం పా. చలో.